వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి 8 మార్క్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మరికొన్ని మోడల్స్ చూద్దాము. ఇది పార్ట్ 2 అమ్మ. పార్ట్ 1లో 2 మోడల్స్ మనం చూసాము. వీడియో లెంత్ అయిపోతుందని అన్నీ అందులోనే పెట్టలేదు. సో పార్ట్ 2లో ఇంకో 2 మోడల్స్ మనం చూద్దాము. ఓకేనా? ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. XI FI మనకి ఇచ్చారు, XI ఇచ్చారు, FI ఇచ్చారు. సో స్టాండర్డ్ డీవియేషన్ మాత్రమే కనుక్కోమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు 1/n రూట్ ఆఫ్ n ఇంటూ సిగ్మా FI XI స్క్వేర్ మైనస్ సిగ్మా FI XI హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్గా స్టాండర్డ్ డీవియేషన్ కట్టచ్చు. మీన్ అది కట్టకుండా అనమాట, మీన్ వేరియన్స్ కట్టకుండా. ఇది ఓన్లీ స్టాండర్డ్ డీవియేషన్ కట్టడానికి అనమాట. ఓకేనా? సో ఈ ఫార్ములాలో ఉన్నవి మనకి ఏమేమి కావాలి అంటే n కావాలి వాల్యూ, సిగ్మా FI XI స్క్వేర్ కావాలి, సిగ్మా FI XI హోల్ స్క్వేర్ కావాలి. ఓకేనా? ఇప్పుడు టేబులర్ ఫామ్ చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? XI FI. ఓకే, ఆ వాల్యూస్ వేసేసుకున్నాం. ఈ FI అన్నిటినీ యాడ్ చేసేస్తే అంటే సిగ్మా FI అనమాట, సమ్ ఆఫ్ ఆల్ FIs యాడ్ చేస్తే 48 వచ్చింది. ఈ 48 n. ఓకే, n ఈజ్ నథింగ్ బట్ సిగ్మా FI, సమ్ ఆఫ్ ఆల్ FIs. ఓకే, నెక్స్ట్ FI XI రెండు మల్టిప్లై చేసేయండి. 3 7s 21, 8 10s 80, 13 15s 195, 18 10s 180, 23 6 138. ఓకే, ఇవన్నీ యాడ్ చేసేస్తే మనకి సిగ్మా FI XI వచ్చేస్తుంది. ఓకే, సో సిగ్మా FI XI 614. ఇప్పుడు XI స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత? 9, 8 స్క్వేర్ 64, 13 స్క్వేర్ 169, 18 స్క్వేర్ 324, 23 స్క్వేర్ 529. ఇప్పుడు FI XI స్క్వేర్, సో 7 9s 63, 10 64s 640. అలా వీటన్నిటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం. ఓకేనా? 5 వేస్తే చాలు, 5 కాలమ్స్. ఓకే, ఆల్రెడీ 2 ఇచ్చారు, మిగిలిన 3 కడితే సరిపోతుంది. దీన్ని సమ్ చేసేయండి. 9652 వచ్చింది. ఓకే, సో సిగ్మా FI XI స్క్వేర్ ఎంత వచ్చింది? 9652. సో మనకు కావాల్సిన 3 క్వాంటిటీస్ వచ్చేసాయి చూడండి. n ఉంది, సిగ్మా FI XI ఉంది, సిగ్మా FI XI స్క్వేర్ కూడా ఉంది. ఫార్ములాలో వేసేద్దాం. సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు 1/n అంటే 1/48 రూట్ n ఇంటూ అంటే 48 ఇంటూ సిగ్మా FI XI స్క్వేర్ అంటే 9652. ఓకే, మైనస్ 614 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 6.12. స్క్వేర్ రూట్ కూడా కట్టేస్తే. సో సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 6.12. ఓకేనా? సో ఈ మోడల్ ఏంటి? XI FI ఇచ్చారు, డైరెక్ట్గా స్టాండర్డ్ డీవియేషన్ కట్టేయమన్నారు. ఇంకా మీన్ అవసరం లేదు, వేరియన్స్ అవసరం లేదు. ఓకేనా? ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. ఓకే, ఆల్రెడీ పార్ట్ 1లో మనం షార్ట్ కట్ మెథడ్తో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ కట్టడం చూసాం, కానీ అక్కడ ఇంటర్వెల్స్ ఇచ్చారు, క్లాస్ ఇంటర్వెల్స్. కానీ ఇక్కడ ఎలా ఇచ్చారు? XI FI డైరెక్ట్గా ఇచ్చేశారు. ఓకేనా? సో మన ఇంటర్వెల్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం చేయొచ్చు. షార్ట్ కట్ మెథడ్కి మనకు ఫార్ములాస్ తెలుసు. ఏంటవి? మీన్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FI YI/n ఇంటూ H, అలాగే వేరియన్స్ ఈక్వల్ టు H²/n² ఇంటూ n ఇంటూ సిగ్మా FI YI స్క్వేర్ మైనస్ సిగ్మా FI YI హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫైండ్ చేస్తాం. సో ఫార్ములాస్లో ఉన్న క్వాంటిటీస్ని మనం ఫైండ్ చేయాలి కదా, ఏంటి అన్నది చూడండి. టేబులర్ ఫామ్లో ఏముంటాయి? XI FI ఇచ్చినవి అలా వేసేసాం. సిగ్మా FI అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. FIs అన్నీ యాడ్ చేస్తే 100 వచ్చింది. ఆ 100 అండ్ నథింగ్ బట్ n. సో n ఈక్వల్ టు మనకి ఎంత? క్యాపిటల్ N ఈక్వల్ టు 100. ఫార్ములాలో ఉంది కదా మనకి, ఇక్కడ మీన్ కట్టినప్పుడు n. అయితే H ఎంత మనకి?
హెచ్ చూడండి. సో హెచ్ ఇక్కడ ఏంటంటే xi ఉంది కదా, 60, 61, దీని గ్యాప్ ఎంత 1, 61, 62 1, 62, 63కి గ్యాప్ 1. సో హెచ్ ఈస్ నథింగ్ బట్ 1. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం హెచ్ని అలా ఫైండ్ చేస్తాం అనమాట. 60కి 61కి ఎక్సైజ్లో ఉన్న వాటికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసి దాన్ని హెచ్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఎక్సైలో ఏదో ఒక దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. సో ఏది తీసుకుందాం? పైన 4 ఉన్నాయి, కింద 4 ఉన్నాయి కదా. సో మధ్యలో తీసుకున్నాను నేను 64. సో ఏ ఈజ్ నథింగ్ బట్ ఎస్యూమ్డ్ మీన్ ఈజ్ 64. ఓకే, ఇప్పుడు మనం yi's ఫైండ్ చేద్దాం. yi ఈక్వల్ టు xi మైనస్ a బై హెచ్. xi అంటే ఏది 60, 60 మైనస్ a అంటే ఎస్యూమ్డ్ మీన్ 64 బై హెచ్ అంటే 1. 60 మైనస్ 64 బై 1 అంటే -4. ఇది డివైడెడ్ బై 1 వేసినా వేయకపోయినా అవసరం లేదు కాబట్టి ఇంక దాన్ని మనం పట్టించుకోక్కర్లేదు. సో -4. రెండోది 61 మైనస్ 64 బై 1 అంటే -3. దాని తర్వాతది -2, తర్వాత -1. ఎస్యూమ్డ్ మీన్ ఉన్నది ఎప్పుడు 0 అవుతుంది. ఎస్యూమ్డ్ మీన్కున్న yi ఎప్పుడు 0. ఓకే, నెక్స్ట్ ఇది 65 మైనస్ 64 బై 1 అంటే ఇది 1. 66 మైనస్ 64 2. 67 మైనస్ 64 బై 1 దట్ ఈస్ 3. 68 మైనస్ 64 4. బై 1 అన్నది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు yi స్క్వేర్లు కట్టండి. -4 హోల్ స్క్వేర్ 16, ఇది 9, -2 హోల్ స్క్వేర్ 4, -1 హోల్ స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఇప్పుడు fi అంటే ఇది 2 ఇంటూ -4 -8, 1 ఇంటూ -3 -3, 12 ఇంటూ -2 -24, 29 ఇంటూ -1 -29, 25 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 12, 10 ఇంటూ 2 20, 4 ఇంటూ 3 12, 5 ఇంటూ 4 20. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసి చూడండి ఎంత అయింది. 20, 30, 50, 60, 64. అలాగే ఇది 40, 49, 53, 56, 64. సో -64 ఇది ప్లస్ 64 ఇది. సో టోటల్ ఏమవుతుంది 0. ఓకే, నెక్స్ట్ fi స్క్వేర్. fi అంటే ఇది, yi స్క్వేర్ అంటే ఇది. 2 ఇంటూ 16 32, 1 ఇంటూ 9 9, 12 ఇంటూ 4 48, 29 ఇంటూ 1 29, 25 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 12, 10 ఇంటూ 4 40, 4 ఇంటూ 9 36, 5 ఇంటూ 16 80. సో దీని అంతటినీ యాడ్ చేయండి, మనకి ఎంత ఆన్సర్ వస్తుంది 286. ఓకే, సో ఇప్పుడు మనకి రాసేసుకుందాం. ఇక్కడ h1 మనకు తెలుసు, ఎస్యూమ్డ్ మీన్ 64, n 100, సిగ్మా fi అంటే ఇది. సో 0, సిగ్మా fi స్క్వేర్ 286. ఓకేనా? ఫార్ములాలో ఇప్పుడు వేసేద్దాం మనం. సో వేస్తే మీన్ ఈక్వల్ టు ఏ ఎస్యూమ్డ్ మీన్ 64 ప్లస్ సిగ్మా fi 0 బై n 100 ఇంటూ h1 అంటే ఇదంతా 0. 64 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 64. సో మీన్ ఈక్వల్ టు 64. వేరియన్స్ చూడండి. నెక్స్ట్ వేరియన్స్కి ఫార్ములా h స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, n స్క్వేర్ అంటే 100 హోల్ స్క్వేర్ ఇంటూ n అంటే 100, సిగ్మా వేయక్కర్లేదు. సిగ్మా fi స్క్వేర్ అంటే 286 మైనస్ సిగ్మా fi హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్. సో 0 స్క్వేర్ అంటే 0, ఎనీథింగ్ -0 అంటే అదే వస్తుంది. 1/100 హోల్ స్క్వేర్ ఇంటూ 28600. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే 28600 బై 100 ఇంటూ 100, ఒక 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 286/100 అంటే 2.86. సో వేరియన్స్ ఎంత 2.86.
సిగ్మా స్క్వేర్ అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్డి, రూట్ సిగ్మా స్క్వేర్, దట్ ఈస్ రూట్ ఆఫ్ 2.86. దాని వాల్యూ ఎంత అవుతుంది? 1.69. ఓకే, సో ఇలా మనం ఫైండ్ చేయాలన్నమాట ఈ మెథడ్లో. సో ఈ వీడియోలో మనం 2 మోడల్స్ నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోలో 2 మోడల్స్ నేర్చుకున్నాము. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెంబర్స్ మారచ్చు, కానీ ప్రాబ్లం పద్ధతి మాత్రం ఒకటేనన్నా. షార్ట్ కట్ మెథడ్ అనేది మ్యాక్సిమం ఇవ్వచ్చనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్స్లో క్యాల్కులేషన్స్ ఈజీ, క్యాల్కులేటర్ లేకుండా మీరు చేయగలరు. ఓకేనా? సో అందుకే బాగా ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.